మై ఛానల్ ఏపీపీజీ ఈసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా పేపర్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఫీజ్ పేమెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీ ఈసెట్ 2025కి సంబంధించి ఎంటెక్ ఎంఫార్మసీ ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. అయితే విషయం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఏపీపీజీ ఈసెట్ 2025 ఫైనల్గా మనకి పేపర్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలామంది క్యాండిడేట్స్ నేను అడుగుతున్నారు ఏపీపీజీ ఈసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడే వస్తుంది అనేది. సో ఫైనల్గా మనకి రిలీజ్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి అయితే నోటిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏపీపీజీ ఈసెట్ 2025 అడ్మిషన్ మనకి ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ ఫార్మసీ డీకి సంబంధించి కానీ సో ఇందులో ఏవైనా మీరు చేరాలనుకుంటే సో మీరు స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే మనకి యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ మీరు ఈ ఏపీపీజీ ఈసెట్ ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో మీరు ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ ఫార్మసీ డీలో అడ్మిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కానీ సబ్మిట్ అయితే మీరు ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారో మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మనకు ఆన్లైన్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ అంటే ఎలాంటి పెనాల్టీ లేకుండా మీరు లేట్ ఫీ ఇక్కడ చూసుకోవచ్చు ఏప్రిల్ 30 వరకు టైం ఉంది. అంటే దాదాపు 1 మంత్ వరకు అయితే ఉంది. కాకపోతే లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏవైతే మీరు సెంటర్స్ అప్లై చేస్తారో డిస్టిక్లో సో మీకు ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. సో తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా మనకి ఎంట్రన్స్ టెస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు 6వ నెల ఇక్కడ చూసుకోవచ్చు జూన్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 6, 7, 8 అంటే 3 డేస్ అయితే మీకు ఈ టెస్ట్ అనేది మనకి బ్రాంచ్ల వైజ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టెస్ట్ టైమింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 9 AM to 11 AM ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి అయితే 2 PM to 4 PM వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే విత్ లేట్ ఫీతో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1000 రూపీస్ ఇక్కడ అమౌంట్ అనేది కూడా ఫిక్స్ చేసేసారు. సో ఇక్కడ మనకి 10,000 రూపీస్ ఇక్కడ 10,000 రూపీస్తో మనకి 26/05/2025 సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయొద్దు మే 26 వరకు కాదు. సో మనకి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది, 30తో ఎండ్ అయిపోతుంది అనమాట. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకి అంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఏవైతే మనకి డేట్స్ ఉంటాయో సో వెబ్సైట్ ఇవంతా ఇంకా మనకి డెవలప్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకి ఏపీపీజీ ఈసెట్ 2025 ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. సో అది డీటెయిల్గా మనకి అప్డేట్ అయితే వస్తుంది తొందరలో కూడా. సో ఇంకా ఎవరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏ సపరేట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఫర్ గేట్ అండ్ జీపీటీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో గేట్ అండ్ జీపీటీ ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై ఉంటారో సో మీకు సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. అంటే ఇప్పుడు కాదు, ఇది మనకి కౌన్సిలింగ్ ఏదైతే ఎగ్జామ్ జరిగిపోతుందో పీజీ సెట్ ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత సో గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి సంబంధించి పీజీ సెట్ వాళ్ళు సపరేట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, డైరెక్ట్గా మీరు అడ్మిషన్ అయితే తీసుకుంటారనమాట. సో ఏపీ పీజీ సెట్ కంటే గేట్ నుంచి ఎవరైతే క్వాలిఫై ఏపీ పీజీ సెట్ అప్లై చేస్తారో సో అప్లై చేసుకున్నప్పుడు మీకు డైరెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో మీకు ఈజీగా సీట్ అనేది ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది బ్రదర్, ఇది కూడా మీరు ఒక అప్డేట్ అయితే ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఫీజుకి సంబంధించి కూడా ఇక్కడ మీకు డీటెయిల్ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ ఫర్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఏపీ పీజీ ఈసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఓసీ వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 1200 రూపీస్ అనేది మనకి ఛార్జ్ ఉంటుంది. దీంతో పాటు 20-30 బ్యాంక్ ఛార్జ్ ఇంక్లూడింగ్ ఉంటుంది అనమాట, డిపెండ్ అపాన్ బ్యాంక్. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 900 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే 700 అనేది మనకి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది అన్నమాట. వన్స్ మనకి ఈ యొక్క ఎగ్జామ్ ఇవన్నీ కండక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో పేమెంట్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్గా మీరు ఎలిజిబిలిటీస్ అనేవి కూడా మీ పాత ఏదైతే ఈ వెబ్సైట్ ఉంటుందో అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి తొందరలో కొత్త వెబ్సైట్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏప్రిల్ 1వ తారీఖున ఇక్కడ ఏపీ పీజీ సెట్ 2025 అని చెప్పేసి మీరు ఇక్కడ అప్లై చేసుకోండి, క్లిక్ హియర్ టు గో అని అయితే ఉంటుందో అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు, మీ పర్సనల్ డీటెయిల్స్ అని. సో బీటెక్ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉంటారో ఫైనల్ ఇయర్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు.
ఇంకా రిమైనింగ్ ఫార్మసీ కానీ ఫార్మసీ డీకి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీ పీజీ ఈసెట్కి సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పీజీ ఈసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మన పీజీ ఈసెట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. గత 2 years నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కానీ ఆ గ్రూప్లో ఫాలో అయ్యేవారు. ప్రతి అప్డేట్స్ అందులోనే వస్తుంది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.